నేను నా తండ్రి తప్పు చేశామని లోకేష్ లెంపలేసుకుని రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో నూతనంగా మంజూరైన ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారాయన. 14 ఏళ్లు అధికారంలో ఉండి ఏమీ చేయలేని వాళ్లు మరోసారి అవకాశం ఇస్తే ఏం చేస్తారని ప్రశ్నించారు వెల్లంపల్లి. లోకేష్ చేసింది యువగళం పాదయాత్ర కాదని ఈవినింగ్ వాక్ అని ఎద్దేవా చేశారు. పాదయాత్ర అంటే వైఎస్ఆర్, జగన్మోహన్ రెడ్డి గుర్తుకొస్తారని, ఆ నేతలిద్దరూ పాదయాత్రలతో ప్రజల కోసం అనేక మంచి కార్యక్రమాలు చేశారని చెప్పారు. చంద్రబాబు పాదయాత్ర తర్వాత అధికారంలోకి వచ్చి ప్రజల కోసం ఏం చేశారని ప్రశ్నించారు. గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇంత చక్కటి ఆలోచన చేసి ఆరోగ్యం మీద ఇంత చక్కగా ప్రజలకి మేలు జరగాలి, మంచి జరగాలి, ఏ ఒక్కరు కూడా డబ్బు లేదు, ఆరోగ్యానికి ఇబ్బందిగా ఉంది అనే పరిస్థితి లేకుండా ఇన్ని చర్యలు తీసుకున్న ముఖ్యమంత్రి గారికి అమ్మవారి ఆశీస్సులు, అందరూ భగవంతుడి ఆశీస్సులతో నిండు నూరేళ్ళు చక్కగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.